హలో అందరికీ ఈరోజు అయితే మనం ఎంతో సింపుల్ టేస్టీ పొటాటో కర్రీ విత్ శనగపప్పు చాలా బాగుంటుంది. ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, మెంతి. శనగపప్పు అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఈ విధంగా అయితే మనకి శనగపప్పు అనేది నానాలి. నెక్స్ట్ అయితే మనం హాఫ్ అన్ అవర్ ముందు ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ విధంగా సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని మనకి కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇవైతే ఫ్రై చేసుకోవాలి. మనం ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అయితే. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం మెంతాకు అయితే వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. మెంతాకు వేసుకున్నాక ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుకుందాం. ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కల్యామాకు అయితే వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న శనగపప్పు అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం ఒకసారి అయితే. చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు విత్ పొటాటో కర్రీ. దీంట్లో కొంచెం పసుపు, రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. కలుపుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న పొటాటో ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. స్లోగా అయితే కలుపుకోవాలి మనం. ఇప్పుడైతే మనం కర్రీకి తగినంత కారం అయితే వేసుకుందాం. కారం అయితే వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనకి కొంచెం పులుసు కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. మనకి నార్మల్గా ఫ్రై లాగా ఉండాలంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, ఎండి కొబ్బరి అయితే వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం చిన్నులపాయలు అయితే వేసుకొని ఈ విధంగా మనం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం మూత తీసి ఈ పేస్ట్ మొత్తం దీంట్లో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం దీంట్లో అయితే వేసుకున్నాం కదా ధనియాల పొడి. ఒకసారి అయితే కలుపుకుందాం. స్లోగా అయితే కలుపుకుంటే మన ఎంతో సింపుల్ రెసిపీ పొటాటో విత్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి మనం. స్లోగా కలుపుకుంటే మన కర్రీ రెడీ. చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.